అమ్మాయి విషయం నాకేం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. కిరణ్ విషయం అంతా తెలుసుకుని సరిపెట్టేసుకుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుసుకుంది. ఇప్పుడు తలడిల్లిపోతుంది. డాడీ, ఏమమ్మా? నాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా? చెప్తే చేస్తారా? నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా. ఏమిటిది? కిరణ్ వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇంత హఠాత్తుగా తీసేస్తే అతని పరిస్థితి? అవతల వ్యక్తి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించకుండా హఠాత్తుగా మనసులో నుంచి మనిషినే తీసి పారేసిన అతని పట్ల ఇదేం పెద్ద తప్పు కాదు డాడీ. కానీ డాడీ ప్లీజ్, అతను మన ఫ్యాక్టరీలో పనిచేస్తూ మన ఇంటికి వస్తూ పోతూ నాకు కనిపిస్తూ ఉంటే నా మనసులోని గాయం మానదు డాడీ. అతని రూపాన్ని, జ్ఞాపకాల్ని పూర్తిగా నేను మనసులో నుంచి చెరిపేయాలంటే అతను నాకు కనిపించకూడదు. దట్స్ ఆల్. సారీ. కిరణ్, నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? రాకూడదని అనుకున్నాను, కానీ ఆఖరిసరిగా రాజీనామా ఇవ్వడానికి రాక తప్పలేదు. వస్తాను సార్. రాధా, రాధా. వస్తున్నా. త్వరగా సామాన్లను సర్దేసి. ఏంటండి, ఏం జరిగింది? మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకని? వివరాలను తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పిన పని చేయి. కమా. ఏమిటి బాబు ఇంత హఠాత్తుగా? అవును నాన్నగారు, ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో ఉండటం గౌరవం కాదు. అన్నీ ఆలోచించావా? ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నాన్నగారు. మేడం, మన నర్సింగ్ హోమ్ కి కావలసిన ఫర్నిచర్ లిస్ట్ అవుతాను. 50 బెడ్లు, 25 మినీ సోఫా సెట్లు. అంటే ఒక్కో రూమ్ కి ఒక్కో సెట్ అన్నమాట అండి. అతను ఇల్లు కూడా ఖాళీ చేశాడట. ఎవరి గురించి మేడం మీరు అడిగేది? అదే మన ఫ్యాక్టరీ ఎక్స్ మ్యారేజ్ గురించి. ఓహో, కిరణ్ గురించా? ఖాళీ చేశాడండి. ఊరికనే చేశాడా? అనరాని మాటలన్నీ అని మరి ఖాళీ చేశాడు. ఏమన్నాడు? ఎవరిని గురించి అన్నాడు? ఇంకెవరినంటాడు మేడం? ఇండైరెక్ట్ గా మిమ్మల్నే అన్నాడు. బోర్డు ఉద్యోగం తీసేస్తే వెళ్లి కాళ్ళ మీద పడతాననుకుంటుందేమో, నేను కావాలనుకుంటే 1,000 ఉద్యోగాలు వస్తాయా అన్నాడండి. పైగా తనకి పెళ్లి కాదేమో కానీ నాకు ఉద్యోగం రాదన్న భయం ఏం లేదన్నాడండి. నా జీవితాన్ని నాశనం చేశావు. నీ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతావు నేను చూస్తాను. వెరీ గుడ్ మిస్టర్ కిరణ్, మీ క్వాలిఫికేషన్స్, సర్టిఫికెట్స్ ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మీలాంటి వారే మా కంపెనీకి కావాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపే మీరు వచ్చి మా మేనేజర్ని కలుసుకోండి. ఆయన మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. వెరీ వెల్ సార్. ఆ తర్వాత మర్నాటి నుంచి ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాబు స్పీకింగ్. నేను రామదాసుని మాట్లాడుతున్నాను. కులాసారా? హలో, నమస్తే సార్. కిరణ్ ఫైల్ చూస్తున్నారా? అవును, ఇప్పుడే చూస్తున్నాను. ఆ ఉద్యోగం రిజర్వ్ చేసి ఉంచండి. ఏమిటి? ఆ ఖాళీలో ఎవరిని వేయితే అమ్మాయి గారు చెప్పమన్నారు. అమ్మాయి గారు చెప్పారా? అవును. కానీ ఊరికే నష్టపెట్టగా చెప్పింది చేయవయ్యా మగడా. ఓకే, వారి అమ్మాయి గారు చెప్తే కాదంటమ్మా. అలాగే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కిరణ్. ప్రస్తుతం నీకు నీ చెప్పిన జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నీలాంటి మంచి మనిషికి సహాయం చేయలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. పోనీ ఆ ఫోన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసుకోవచ్చా? ఆ ఫోను ఐ నో దట్. ఆ ఫోను గోపాలరావు గారు అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. ఆ ఫోన్ విన్న మీరు నాకు ఉద్యోగం ఎవరని నాకు తెలుసు. ఇట్స్ ఆల్ రైట్. నేను కలెక్టర్నా? ఉద్యోగం వచ్చిందంటే ఏ ఆఫీసులోనూ అనుకున్నాను. ఇగో చూడు, కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించే ఏదైనా ఉద్యోగం. అంతేకాదు, ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు కానీ ఫలానా ఉద్యోగం మాత్రమే పురుష లక్షణం ఎవరు అనలేదే. ఏనాన్న గారు? నిజమే బాబు. సరదాకి చిన్నప్పుడు నువ్వు మరామత్తులు అవి చేస్తుంటే దర్జాగా చదువుకోక అవెందుకు రానేవాడిని. అదే ఇప్పుడు పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడింది అన్నమాట. మంచిది బాబు, మంచిది. రాధా, ఏమిటో దిగులుగా ఉన్నావు? చూడు రాధా, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది చేసే ఉద్యోగం, వచ్చే జీతం కాదు. తృప్తిని, సంతృప్తిని రెంటిని ఇచ్చే ఇలాంటి జీవిత భాగస్వామిని. చూడు, నువ్వు బాబు రెడీ అయితే మనం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్దాం. రెడీనా?
నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు, చాలా అన్యాయం చేశావు. నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుతః ధర్మరాజు లాంటి వాడిని. నన్ను ఎవరెన్ని మాట్లాడినా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమరిని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు సవాలక్ష మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నర్సింగ్ హోమ్ దాస్ గారు, ముందు అతనన్న మాట్లాడేట చెప్పండి. ఎదురుపడి నాతో ఏదీ లేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా 10 మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడరే, చెప్పండి దాస్ గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? మీరు పెళ్లి కాకముందే అతనితో అన్ని వ్యవహారాలు ముగించేశారట. ఇలాంటి చపలత్వం ఉన్న మీరు విదేశాల్లో ఇంకెంతమందితో ఇంకెన్ని రకాలుగా తిరిగారోనని. కిరణ్, ఓనర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా పద. సార్ పిలిచారట? నీకో విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి సార్, నాకు సరిగ్గా పంచాయతీ కదనా లేక నా వల్ల ఈ షెట్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని? అదేం కాదయ్యా కిరణ్, నిజానికి నువ్వు అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నావు. నీలాంటి మనిషి దొరకడమే కష్టం. కాకపోతే నా షెడ్ తీయాల్సిన ప్రమాదం వచ్చింది. అంత ప్రమాదం వచ్చింది సార్? ఈ షెడ్డున్న స్థలం గోపాలరావు గారికి. వారి మంచితనం మీద అతి తక్కువ అద్దిస్తూ ఉంటున్నాను. అర్థమైంది సార్. నన్ను పనిలో నుంచి తీసేయకపోతే మీ షెడ్ ఎక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుందని మీకు అక్కడి నుంచి కబురు వచ్చి ఉంటుంది, అంతేనా? నా వల్ల మీకు ఎలాంటి కష్టం నష్టం కలగటం నాకు ఇష్టం లేదు. నన్ను మీరు తీసేసే ముందు నేనే వెళ్ళిపోతాను. సెలవు. అమ్మా జ్యోతి, జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను గుర్తు పెట్టుకోకూడదమ్మా, మర్చిపోవాలి. గతం అనేది ఒక మంచుకొండ తల్లి, అది కరిగిపోవాలి. జరిగిందంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకోమ్మా. డాడీ, మీరేం చెప్పినా వింటాను. నా పెళ్లి విషయం తప్ప. అలాగంటే ఎలాగమ్మా? తన బిడ్డ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళ్లాడుతూ కాపరం చేసుకుంటూ ఉంటేనే ఏ కన్న తండ్రికైనా ఆనందం, మనశ్శాంతి. డాడీ ప్లీజ్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మీకు మనశ్శాంతి చేకూర్చడానికి ముందు నాకు నేను మనశ్శాంతి చేకూర్చుకోవాలి కదా. అందుకే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ఆ ప్రజాసేవలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఎన్ని లీటర్స్? 40 లీటర్స్, హాఫ్ లీటర్ ఆయిల్. బిల్లు చిల్లర ఉంచుకో. అలాగమ్మా. గోవిందు, ఏమ్మా? వర్షంలో ఎందుకు ఎత్తడుస్తున్నారు? ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళమను. తలుపులన్నీ ముయ్. అబ్బే లేదమ్మా, వర్షం లేదమ్మా. నోర్మయ్, నా కళ్ళ కనిపిస్తుంటే నీకు కనిపించలేదేంటి? చెప్పిన మాట విని వెళ్ళు. అమ్మా జ్యోతి, వాడికి ఏమైనా బుద్ధిందా? అది బయట వర్షం కురుస్తుంది, తలుపున మేమంటే వర్షం కురవటం లేదంటున్నాడు. పిచ్చోడు అసలు. బయట వాన కురవడం లేదమ్మా, నీ కళ్ళలోనే నీరు కురుస్తుంది.
తినండి. నువ్వు వడ్డించుకోలేదు? నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఉందండి. ఊరికే చూస్తా. ఏమిటిది? కట్టుకున్న పెళ్ళానికి పంచపక్ష పరిమాణాలు పెట్టినా పెట్టకపోయినా కనీసం పట్టడన్నం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను. చచ్చే, అలా మాట్లాడకండి. రోజంతా కష్టపడొచ్చే మీరు తినాలి, కానీ నాదే ఉందండి. రాధా, భార్యాభర్తలంటే జీవితంలో అన్నీ సమానంగానే పంచుకోవాలి. కష్టమైనా సరే, సుఖమైనా సరే, ఆకలైనా సరే, అన్నమైనా సరే. వద్దండి, వద్దు. తినాలి. అమ్మాయి రాధా, వస్తున్నా. పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా. కనీసం బాబుని ఆడించి శక్తి ఉన్నా బాగుండు. నీకు కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడిని. దెబ్బ మీద దెబ్బన్నట్టు ఎలాంటి కష్టకాలంలో నన్ను మంచాన పడేశాడు చూడమ్మా దేవుడు. ఊరుకోండి మావయ్య, కష్టాలు కలకాలం ఉండవు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిటారా అది? బాబాలా ఏడుస్తున్న పాలు పట్టచ్చుగా? ఏడు పట్టడం నీకే చెప్పేది. ఏం మాట్లాడుతుంది బాబు? పాల డబ్బా ఖాళీ అయింది, బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని ఏ కన్న తల్లి నోరు విడిచి చెప్పగలరా? రాధా, ఇదిగో పాల డబ్బా, బాబు పాలు పట్టు. ఇల్లు బియ్యం కూడా ఉన్నాయి, వంట చేయ. ఏమండి, వీటికి డబ్బులు ఎక్కడివి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నేను బజార్ని వెళ్తున్నాను, అనుకోకుండా నా మిత్రుడు ఒకటి కనిపించాడు. నేను అడగకుండా ఉద్యోగం కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో ఎవరిని తీసుకొచ్చాను. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పండి. రాధా, మీకు బహుమతులుగా వచ్చిన కప్పులన్నీ పట్టుకెళ్ళి అమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు, అవునా? నా భార్య బిడ్డల అవసరం కంటే అవన్నీ ఎక్కువ కాదనుకున్నాను, అందుకే అమ్మేశాను. ఏమండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకి మన పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతోంది? బహుశా నా దురదృష్టమే దీనంతటికీ కారణం అనుకుంటాను. నేను అడుగు పెట్టాకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అంత నా కర్మ అండి, నా కర్మ. కష్టాలు మనుషులు రాకపోతే మాల్లోకి వస్తాయా? జ్యోతి, నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. మా మీద పగపట్టి నా కుటుంబాన్ని కిందకు కూడా లేని దుస్థితికి తీసుకొస్తావా? బాబు కిరణ్, ఎన్నాళ్ళు రైలా వీధికి ఎదురు తిరిగి పోరాడుతావు? ఏదో ఒక రోజు నీ చీకటి పోయి మళ్ళీ మన జీవితాలకు వెలుగొచ్చి తీరుతున్నాను. ఆ వెలుగు వచ్చే రోజుకి మన బతుకులే తెల్లారిపోతాయేమో. నా మాట వినరా? ఓసారి ఆ గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. అడుక్కోవడానికి సిద్ధపడతాను, అవసరమైతే నా ప్రాణాలను అమ్ముకోవడానికి సిద్ధపడతాను. అంతేగాని ఆ ఇంటికి వెళ్ళి మాత్రం చేతాను. ఈ అభిమానం అన్నం పెట్టదురా. పెళ్ళాం బిడ్డల కంటేనా పంతాలు పట్టింపులును. నీ కోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం, పసివాడి కోసం అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, నాతో పాటే నా కుటుంబం కూడా చేతులు చాచి అర్థించి అవమానంతో తెచ్చిన తిండి నా వాళ్ళకి పెట్టే కంటే ఇంత విషం తాగి అందరం కట్టగట్టుకుని చావటం మంచి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ గడప తొక్కమని నాతో చెప్పొద్దు. ఉంటుందా? ఏమండి, ఏమండి, ఎవరు? నువ్వు కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఏ విషయం?
పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పొచ్చు. నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ గోపాలరావు గారితో చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళాం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది. అది మీకు అనవసరం. ఆహా, ఇక్కడ అడుగు పెట్టగానే నీకు మాతో అవసరం ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. అది సరే గాని, మీ ఆయన నిన్ను పువ్వులో పెట్టేగా చూసుకుంటున్నాడు? అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. అలాగా? మరెందుకు చిరుగు చీరలతో దిక్కులేని దానిలాగా మా దగ్గర చేయి చాపడానికి నిన్ను పంపించాడు? ఆపండి, మా ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను సహించలేను. నువ్వు సహించినా సహించకపోయినా మాటకి నిజాదేగా. కట్టుకున్న పెళ్ళానికి కనీసపు అవసరాలు, ఐ మీన్ ఇల్లు, బట్టలు, తిండి ఇవన్నీ ఏర్పాట్లు చేయని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాడట? బహుశా పెళ్ళాం జాలిగా అడుక్కు తెస్తే తేరగా కూర్చొని తిందాం అనుకున్నాడేవో. ఇప్పటి వరకు గోపాలరావు గారు అమ్మాయివని చాలా మర్యాద ఇచ్చాను. కానీ నీ మాటలు విన్నాక నిన్ను గౌరవించటం నా పొరపాటని తెలుస్తోంది. చూడు, నిన్ను చూస్తుంటే పెళ్లి కాని ఆడదానిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు సంసార జీవితం గురించి, ఇల్లాలి స్థానం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, చేసుకున్న మనిషి ప్రేమగా పిలిచే పిలుపు ముందు నీ ఐశ్వర్యం అంతా దిగదొడిపే. కట్టుకున్న మనిషి గుండెల మీద పడుకున్నప్పుడు లభించే సుఖము, శాంతి ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. కన్న బిడ్డతోనూ కట్టుకున్న భర్తతోనూ కలిసి ఉండే ఆడదానికి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? లోకంలో అన్నిటికంటే అతి విలువైంది మాంగల్యం. దాని విలువ తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నన్నే ఎన్ని మాట్లాడతావా? అభిమానంలో మొగుడికి తగ్గ పెళ్ళాం అనిపించుకున్నావు. చూడు, ఈ పౌరుషం పంతాలు తిండి పెట్టవు, కడుపు నింపవు. నీ మొగుడితో చెప్పు, అతని పంతాలు పట్టింపులన్నీ వదిలేసి మా కాళ్ల మీద పడి మీరు తప్ప వేరే గతి లేదని అర్థిస్తే మేము దయతెలిచి ఏదైనా తిండి పెడతాం. ఆ తిండి తిని బ్రతికే కంటే ఆకలితో చావటంలో చాలా ఆనందం ఉంది. చూడు, భార్యగా నేను బ్రతికుండగా మా ఆయనకి నీలాంటి ఆడదాని ముందుకొచ్చి చెయ్యి జాపే కర్మ పట్టనివ్వను. అవసరమైతే అంతా కలిసి కట్టకట్టుకుని చస్తాం. తోటి ఆడదాన్ని కాస్త గౌరవించడం నేర్చుకో. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళి. బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు? నా కళ్ళలో చూసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారి ఇంటికండి. ఎందుకు అడుగుతుంటారుగా? మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దరిద్రాన్ని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది జ్యోతితోనండి. అడ్డమైన కొంపలకి అడుక్కోవడానికి వెళ్తా? ఏ మొగుడు చచ్చాడనుకున్నావా? 4 రోజులు తిండి లేకపోతే చస్తాం అనుకున్నావా? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చద్దాం. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. అంతులేని వేదనలో పొంగుతుంది బాధ, తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత. ఊరుకో,
ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో కంటి నీటి కాలవల వెంట నడవకు కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు కంటి నీటి కాలవల వెంట నడవకు కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు కాలముంటుంది చిన్న చీకటి తెల్లవారిపోగానే వెలుగు సందడి ఊరుకు ఏడవకు ఊరుకు హృదయానికి గాయమైనా తేరుకో చిరునవ్వులు చిగురు వేయని సొంతమైన మమకారం చెంత చేరని చింతలందు చిరునవ్వులు చిగురు వేయని సొంతమైన మమకారం చెంత చేరని మధుర మధుర స్మృతులన్నీ మధువు చింది మాటలో చేతలో పొందులో మనసు పందని అమర భావన పాలు తేనె కలయికయే పరమ దీవెన ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా చేరుకో అంతులేని వేదనలో పొంగుతుంది బాధ తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో అబ్బబ్బా అమ్మాయిని ఆసుపత్రిని చూసిపోదామని నేను వస్తే ఆ అడ్డమైన రోగాలు నాకంట కడతావేమయ్యా ఆసుపత్రి ఎలా ఉంది ఆసుపత్రికి ఏం సార్ అమ్మాయి గారు అస్తవాసి నా నోటి సెలవు వల్ల వచ్చిన పేషెంట్లు బాగుపడి జర్రని ఎగిరి గంతేసి వెళ్ళిపోతున్నారు సార్. హలో డాడీ ఎప్పుడు వచ్చారు మీరు? లాయర్ గారిని చూడడానికి వెళ్ళి పోతూ పోతూ నిన్ను ఒకసారి చూసిపోదామని. ఈరోజు ఆపరేషన్ డే, పేషెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. కాసేపు ఉంటారా? వెళ్ళమ్మా, నేను ఓకే, సీ యు. ఆత్మా అయ్యా, అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటానయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరుకో బాబు, ఊరుకో. రాధా, ఏమిటది? ఏమండి, ప్రొద్దు నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. నాకేదో భయంగా ఉందండి. చాలా వేడిగా ఉంది. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకి చాలా రేరుగా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్ట్ ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్
జ్యోతి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకి పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆ కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సమేతంగా ఎలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది. వెంటనే డాక్టర్ జ్యోతిని చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి చూసి వస్తాను ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతాను. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితం ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి? ఏమోనండి, వెళ్ళి చూడండి. జ్యోతి, జ్యోతి, బాబు గారు, జ్యోతి గారిని అర్జెంట్గా చూడాలి. అలాగేనండి. అమ్మగారు, అమ్మాయి గారు, మీకోసం కిరణ్ బాబు గారు వచ్చారు. కిరణ్ వచ్చారా? కూర్చోమని ఇప్పుడే వచ్చేస్తున్నాను. కిరణ్, ఇంతకాలానికి నీ పంతాలు పట్టింపులని మానేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. ఇప్పుడు నీకు ఏ సహాయం కావాలని చేస్తాను. ఏమైంది? చూశావుగా ఏం జరిగిందో. నీ పొగ ఒక కన్న తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. నీ రాతి గుండె ఈ తల్లి గుండెను బద్దలు కొట్టింది. నీ నిర్లక్ష్యం తోటి స్త్రీ కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. చూడు, కిరణ్, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినానేగా నా మీద పగపట్టావు. ఆ పగతో నా ప్రాణాలు తీసినా నేను సంతోషించేవాడిని. కానీ నా కుటుంబాన్ని పూరు కుడిసెల పాలు చేశాం. గంజి నేను కూడా గట్టి లేకుండా చేశాం. చివరికి నా బిడ్డ ప్రాణాలు కూడా తీశాం. ఏమిటో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు పొరపాటు పడుతున్నావు కిరణ్. అవును, నేను పొరపాటు పడ్డాను. నేను ఏ పరిస్థితుల్లో నిన్ను నీ ప్రేమను వదులుకుని పెళ్లి చేసుకున్నాను నువ్వు అర్థం చేసుకుంటావు పొరపాటు పడ్డాను. సరిపోయిన నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేసుకున్నాను నువ్వు తెలుసుకున్నాను మన్నిస్తావని పొరపాటు పడ్డాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ద్వేషించిన వృత్తిరిచ్చా నా బిడ్డను కాపాడతావని నమ్మి నేను పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఆసుపత్రికి వస్తే లేవనిపించి ఇంటికి వస్తే నిర్లక్ష్యం చేసి చివరికి నా బిడ్డ ప్రాణాలను తీసావు. నేను ఆడమని చచ్చిపోయింది. మానవత్వం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు మనిషివే కాదు. ఆపు కిరణ్, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కానీ నీ మొహం చూడాల్సిన అవసరం కానీ మళ్ళీ జన్మలో రాదు. చూడు, నువ్వు తోటి ఆడదానికి అన్యాయం చేయడమే కాదు, ఒక పసివాడిని రక్షించడం అనే నీ వైద్య వృత్తికి అన్యాయం చేశావు. నిన్న ఆ దేవుడు కూడా క్షమించడు. పదరాదు. చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాటలనేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. ఏ అవన్నీ నిజం కాదంటావా? డాడీ, డాడీ మీరు కూడా? అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. డాడీ, డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలో నువ్వు మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ, డాడీ ఏమిటి మీరు అనేది? డాడీ నిజం చెప్పండి డాడీ.
నేను మీ కన్న కూతురు కానా? డాడీ డాడీ ప్లీజ్ చెప్పండి, నిజం చెప్పండి డాడీ. నేను దిక్కుముక్కలేని అనాథనా డాడీ? చెప్పండి డాడీ, చెప్పండి. ఈ నిజం నీకు తెలియకూడదనే ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్నానమ్మా. కానీ నీదేదో గొప్ప పుట్టుకని, గొప్ప ఐశ్వర్యవంతురాలవని అహంభావంతో అధికారం అవకాశం ఉన్నాయి గనక ఆ కిరణ్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళ బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకురాలివయ్యా. ఇంత జరిగాక నువ్వెవరివో నువ్వేమిటో చెప్పడం మంచిది అనిపించింది. చెప్పేశాను. ఏం బాధపడకమ్మా, బాధపడక. లేదు డాడీ, నేను బాధపడలే. ఇప్పుడైనా మీరు నిజం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను డాడీ. డాడీ నేను మీకు నిజం చెప్తున్నా, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి డాడీ ప్లీజ్. ఆ కిరణ్ మీద నాకు కొంత కోపం, కాస్త కసి ఉన్నమాట నిజమే. కానీ ఏ రోజున వాళ్ళిద్దరికి అన్యాయం చేయాలని నేను అనుకోనే లేదు డాడీ. ఈ రోజు వాళ్ళ బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు డాడీ. కానీ ఆ కిరణ్ నన్ను దోషించేసి నన్ను నిందించిపోయా. కానీ అది ఒక విధంగా మంచిది. నేనెవరినో, నా పుట్టుకెంతో ఈ రకంగా నేను నాకు అర్థం. అమ్మా జ్యోతి, నీ గుండెను గాయపరచడానికి నేను ఈ నిజాన్ని చెప్పలేదమ్మా. అమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది కనుక వాస్తవాన్ని వాళ్ళకి తెలియజెప్పి నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటావని చెప్పానమ్మా. నిజమే డాడీ, మీరు చెప్పేది నిజమే. తెలుసో తెలియకు ఆ తల్లి మనసు నేను బాధ పెట్టాను, అతన్ని గాయపరిచాను. నిజానికి అనాథనై పుట్టిన నాకు వాళ్ళని మాటనే అర్హత కూడా లేదు డాడీ, అర్హత కూడా లేదు. డాడీ డాడీ నాకు పని చేస్తాను. జరిగినవన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని క్షమాపణ అడుగుతాను. వెళ్ళమ్మా, అడుగు. కలియుగ నారదుడా, మనుషుల మధ్యలో పొలలు పెట్టి కొంపలు చేస్తావురా? అమ్మాయి గారు, మీరు ఆసుపత్రిలో ఉండగా కిరణ్ బాబుకి వాళ్ళకి లేరని చెప్పింది వీడే. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే. అసలు నువ్వు మనిషివే కాదురా, నిన్నేం చేసినా పాపం లేదు. చేసిన తప్పులకి చెంపదెబ్బలు తిన్నా కదా. సరిపోతురా రాస్కల్. నిన్ను సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే ఆఖరిసారిగా మీకు మాట చెప్తాను. నన్ను కొట్టినా ఓటే, కుక్కని కొట్టినా ఓటే, వదిలిపెట్టేయండి, పారిపోతాను. రాస్కల్, వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పగించండి. కమిషనర్ గారితో నేను మాట్లాడి వీడంతు తెలుస్తాను. తీసుకెళ్ళండి. ఊరుకోమ్మా, వద్దండి, నా బాబు అంటే నా బాబు లేకుండా పుట్టినప్పటి నుంచి నన్ను దురదృష్టం వెంటాడుతోంది. పుట్టి కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న బిడ్డని పోగొట్టుకున్నాను. నా వల్లే ఈ కుటుంబానికి కష్టాలన్నీ దాపురించాయి. ఇంకా నేను బ్రతకడం అనవసరం. నేను చావడం వల్ల కనీసం ఆయన ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. అవును, నేను చచ్చిపోవాలి. ఎంత పంచేసావు మనం బాబు. కారులో పడుకోబెట్టండి. నేనెంత దురదృష్టవంతుడి బాబు. గోరు ముద్దలు తినిపించవలసిన ఈ చేత్తోనే గుప్పెడు మట్టి తీసి నిన్ను కప్పాల్సి వస్తుంది.
కన్న బిడ్డకు వైద్యం చేయించి బ్రతికించుకోలేని అసమర్థుని బాబు. ఈ కర్మ ఏ తండ్రికి పట్టకూడదు, ఏ తండ్రికి పట్టకూడదు నాయన. కిరణ్ కిరణ్, జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. వాడికి తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కనే ఒకటి చూసుకో. ఓకే డాక్టర్. చంపేశావా? నా భార్యను చంపేశావా? నా బిడ్డను పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? కిరణ్, రాక్షసి. సిస్టర్, సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ని చూడడానికి వీలేదు. బాబు కిరణ్, మీరా నీ కారాల కూతురు మా బ్రతుకులు ఎంతవరకు నాశనం చేసిందో చూసిపోదామని వచ్చారా? లేదు బాబు, నువ్వు పొరపడ్డావని చెప్పడానికి వచ్చా. మీరు చెప్పేది నిజమేనా? అంటే జ్యోతి నేను అపార్థం చేసుకున్నానా? నువ్వే కాదు బాబు, చిన్నప్పటి నుంచి పెంచిన నేను కూడా అపార్థం చేసుకున్నాను. సార్, మీకు ఫోన్ వచ్చింది. 1 minute. రాధా, ఏమండి, నన్ను ఎందుకు బ్రతికించారు? నేను ఇంకా బ్రతకూడదండి, బ్రతకూడదు. రాధా, అలాంటి మాట్లాడకూడదు. అవునండి, మీకు జ్యోతికి మధ్య అడ్డుగా నేను ఉండకూడదండి. నేను మధ్యలో వచ్చిందాన్ని, మధ్యలోనే వెళ్ళిపోవాలి. న్యాయంగా నా స్థానం ఆమెదేనండి. రాధా, ప్రేమించుకున్న మీరు నా కారణంగానే పెళ్లి చేసుకోలేకపోయారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా మీరు ఏ కష్టాలు పడకూడదండి. అందుకే నేను చచ్చిపోవాలి, రాధా, చచ్చిపోవాలి. రాధా, లేదు రాధా, నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలని, సుఖంగా ఉండాలని జ్యోతి నీకు ప్రాణం పోసింది. ఏమిటి ఆమె? అమ్మా జ్యోతి, నీ నిర్ణయం మార్చుకోవా అమ్మా. ఫారెన్ వెళ్ళడం మానవు కదూ. ఇంత జరిగాక ఈ వాతావరణంలో నాకు మనశ్శాంతి ఉండదు డాడీ. కిరణ్ రాధల్ని చూస్తూ ఆ శాంతితో ఆవేదనగా నేను బ్రతకలేదు. అతను ఎందుకు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. నా గురించి తెలుసుకున్న రాధ కూడా నేను ఇక్కడే ఉంటే హాయిగా కాపురం చేయలేదు. అందుకే విదేశాలకు వెళ్ళి పసిబిడ్డలకు వైద్యం చేస్తూ ఒంటరిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. జ్యోతి, ఈ వయస్సులో నన్ను ఇక్కడ ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? నాకెంత శిక్ష విధించావు తల్లి. అలా అనకండి. అనాథ నేను నన్ను ఇంతకాలం కన్న కూతుర్లా చూసుకున్నాను. అదే మమతని రాధ మీద కూడా చూపించాను. ఎంత దగ్గర వాళ్ళైనా ఏదో ఒకనాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారేమో. జీవితం అంతే, అదే కాబోలు. వెళ్ళొస్తాను. ఏమండి, వెంటనే ఆమెను చూడాలి. నాకు ప్రాణం పోసి నా కాపురం నిలబెట్టిన ఆమెను వెంటనే చూడాలి. రాధా, ఈ పరిస్థితిలో నేనేమైపోయినా పర్వాలేదు, పదండి వెళ్దాం. జ్యోతి విదేశాలకు వెళ్తాం. అవును బాబు. అర్జెంట్గా ఎయిర్పోర్ట్ పోనీ. త్వరగా పోనీ. ఏమండి, ఆమెను కలుసుకోగలమంటారా? మన ప్రయత్నం మనం చేద్దాం.
Indian Airlines announces the flight 173 to Bombay. All the passengers are requested to keep their boarding card handy and go to the aircraft. Do you have any hand baggage? No hand baggage, please. ఎలాగైనా ఆపండి ఆపండి